డాక్టర్ గారు, ఈవేళ మా యూట్యూబ్ ప్రేక్షకులకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కొద్దిగా వివరంగా చెప్తారా? Welcome. Now we'll discuss about stress management in between mother and children. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో యాక్యూట్ అండ్ క్రానిక్. యాక్యూట్ అంటే ఈ క్షణంలో ఒక 2-3 నిమిషాలు ఆ స్ట్రెస్ ఉండి తర్వాత మళ్ళీ తగ్గిపోవటాన్ని మనం స్ట్రెస్ అంటాం. Whenever this acute will repeat number of times, it will become chronic. ఇది ఒక కొన్ని నిమిషాలే ఉండేది, నిమిషాలు యాడ్ చేసుకుంటూ దీర్ఘకాలంగా తయారవడాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటాం. ఈ క్రానిక్ స్ట్రెస్ అనే దాంట్లో స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ ఇన్విజిబుల్ మోడ్, ఇట్ ఈస్ నాట్ ఏ విజిబుల్ మోడ్. అంటే స్ట్రెస్ని చూపించమంటే కంటికి కనపడేది కాదు. మనకి కంటికి కనపడేట్టుగా నేకెడ్ అయి కనపడాలంటే you see this balloon here, this is an empty balloon, there is no air in this. ఈ ఎయిర్ బెలూనే పనికొస్తుంది, కానీ దీంట్లో ఎయిర్ లేదు కాబట్టి, ప్రెషర్ లేదు కాబట్టి స్ట్రెస్. ప్రెషర్ అన్నా స్ట్రెస్ అన్నా ఒకటే. దీంట్లో ప్రెషర్ లేదు కాబట్టి, స్ట్రెస్ లేదు కాబట్టి ఐడియల్గా పడుంది. దీంట్లో మనం ఎయిర్ ఫిల్ చేసాం కాబట్టి ప్రెషర్గా ఉంది. ఈ ప్రెషర్ అనేది కొంత ఉండాలి. ఎలాగంటే వన్ ఈజ్ రెసిస్టెన్స్. దీంట్లో ఎన్ని వచ్చినా గాలికి వచ్చినా ఇది వచ్చినా అక్కడ పడేస్తే అక్కడ పడి ఉంటుంది. దట్ ఈస్ రెసిస్టెన్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటాడు తప్ప ఏమీ రియాక్ట్ కాదు. ఆ రియాక్ట్ అవ్వకపోవడం అనేది కూడా డిజార్డరే. రెండోది దిస్ ఈజ్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే సున్నితత్వంగా ఉండాలి. వాట్ డూ మీన్ బై సెన్సిటివిటీ అంటే ప్రతిదీ వీఆర్ సపోజ్ టు టేక్ ఇట్ అండ్ వీఆర్ సపోజ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం if we feel it is a problem. ఎలాగంటే దీంట్లో ఎయిర్ ఫిలప్ చేసాం, ఎయిర్ ఫిలప్ చేసిన తర్వాత చూడటానికి అందంగా కనపడుతోంది. అంటే ప్రెషర్ ఉంది కాబట్టి ఈ ప్రెషర్లో ఇది సర్క్యులేట్ అవుతోంది. దీంట్లో ఈ ప్రెషర్ కనుక ఉంటే సెన్సిటివిటీ అంటాం. ఈ ప్రెషర్ ఉండాలి, కానీ దీంట్లో ప్రెషర్ కనుక ఎక్కువైతే దీంట్లో ఉన్న లేయర్స్ అన్ని కూడా నిదానంగా టేర్ అండ్ వేర్ వచ్చి ఒక చోట ఎక్కడో కూడా బరస్ట్ అయ్యి అవుట్ బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ ఉండాలి, రెసిస్టెన్స్ ఉండకూడదు, హైపర్ సెన్సిటివిటీ ఉండకూడదు. హ్యూమన్ బీయింగ్ నార్మల్ గా ఇట్ ఈస్ ఎ సెన్సిటివిటీ. ఆ సెన్సిటివిటీ అనేది ప్రతి రిసీవ్ చేసుకుని వాళ్ళే సాల్వ్ చేసుకుంటాం అనేది సెన్సిటివిటీ. ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ప్రెషర్. స్ట్రెస్ లో ఉండదు. బట్ స్ట్రెస్ మటుకు హైపర్ సెన్సిటివిటీ. ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది మైండ్ తీసుకుంటుంది ప్రాబ్లాన్ని. తీసుకుని ఎటా సాల్వ్ చేయాలని చెప్పి కంగారు పడి భయపడిపోతూ ఉంటాడు. దట్ విల్ బికమ్ హైపర్ సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీలో హైపర్ సెన్సిటివిటీలో మనం ఫిజికల్ మూవ్మెంట్, మెంటల్ మూవ్మెంట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇట్ ఈస్ డేంజర్ ఇంట్రాయూట్రైన్ లైఫ్, ఇంట్రా అండ్ ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్. ఇంట్రాయూట్రైన్ లైఫ్ అంటే చిల్డ్రన్కి గర్భస్థ శిశువు, గర్భానికి బయటకు వచ్చిన శిశువు. ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్. ఇంట్రాయూట్రైన్ లైఫ్ లో వెనెవర్ దట్ మదర్ కన్సీవ్ ఒక 3-4 months వరకు కూడా మదర్ కి స్ట్రెస్ ఉందా అంటే లేదనిపిస్తుంది, లేదంటే ఉందనిపిస్తుంది. ఉండి లేనట్టుగా ఉండేదాన్ని స్ట్రెస్. బట్ ఒక 3rd month 4th month వచ్చినప్పటికీ ఫ్యూటల్ మూమెంట్ స్టార్ట్ అవుతాయి. ఈ ఫ్యూటల్ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మదర్ కి తెలియని సంతోషంగా ఉంటుంది, తెలియని ఆందోళనగా ఉంటుంది. తెలియని సంతోషం ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చి రిసీవ్ చేసుకుని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని మదర్ ఆలోచిస్తుంటే ఇంట్రాయూట్రైన్ లైఫ్ లో ఉన్న ఫీటస్ ఇక్కడ కదులుతూ ఉంటుంది. దట్ ఇండికేట్స్ నేను ఉన్నాను మదర్, నీకు సెక్యూరిటీగా, స్ట్రెస్ ఉండి మాకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇండికేషన్ ఇవ్వడానికి ఆ మూమెంట్ తీసుకుంటుంది ఫిజికల్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ లో. అది దట్ విల్ బి కంటిన్యూడ్ అప్ టు ఫుల్ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ ఫుల్ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో 300 days ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ. ఆ ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత దట్ విల్ కాజ్ ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్. ఇక్కడ ఇంట్రాయూట్రైన్ లైఫ్ ఫుల్ సెక్యూరిటీతో మదర్ ఉంటుంది బై గెటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ది ఇంట్రాయూట్రైన్ ఫీటస్. దెన్ ఈ ఎక్స్ట్రా యూట్రైన్ లైఫ్ వచ్చినప్పటికీ శిశువు బయటికి రాగానే తెలియని సంతోషం, తెలియని ఆందోళన, తెలియని భయం. మళ్ళీ
ఎలా ఉంది చూడాలని చెప్పి చూసిన తర్వాత బాగుందని చెప్పి హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 300 days ఇంట్రాయూట్రైన్ లైఫ్ లో ఉండి తర్వాత మళ్ళీ 300 months ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్ లో ఉంటుంది. 300 days ఇంట్రాయూట్రైన్ లైఫ్, 300 months ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్. దట్ మీన్స్ దిస్ ఈస్ 25 years ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్. ఈ తల్లి ఎప్పుడైతే డెలివరీ అయిందో, డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ నుంచి ఈ పిల్లల్ని ఎట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్స్ట్రాయూట్రైన్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అని డాక్టర్లు ఇంకోళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు. ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఫీడింగ్ ఇవ్వమని. ఫీడింగ్ అనేది 1 or 2 days 3 days వరకు కూడా పాలు తాగుతామనే ఛాస్ రాదు. మదర్ ట్రైనింగ్ ఇస్తుంది పాలు తాగడానికి. 3rd day 4th day 5th day నుంచి జస్ట్ క్రయింగ్ ఆఫ్ దట్ బేబీ. ఆ బేబీ క్రయింగ్ వచ్చినప్పుడు పిల్లకి ఎపటైట్ వచ్చినట్టు లెక్క. క్రయింగ్ లేకపోతే ఎపటైట్ లేనట్టు లెక్క. నాకు పాలు అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది మదర్కి. అప్పుడు ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు పిల్లకి ఫీడ్ చేయడం వేరు. బట్ ఈ మదర్ మటుకు బై గెటింగ్ సో మెనీ సెక్షన్స్ ఫ్రమ్ ద కన్సర్న్ డాక్టర్ ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఫీడింగ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. మదర్ ఆల్వేస్ యూజ్ టు ఫీడ్ ఎవ్రీ 2 hours. అంటే బేబీకి అవసరం ఉండి ఇస్తుందా, అవసరం లేకుండా ఇస్తుందా, ఈ తపనంతా కూడా మదర్ తీర్చుకుంటుంది తప్ప పిల్లవాడికి ఆకలేసి తీర్చడం మటుకు కాదు. ఇప్పుడు తాగట్లేదు, అక్కడ ఎప్పుడైతే ఆకలి వేయలేదో పిల్లాడికి దట్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది మదర్ దగ్గర ఎగెయిన్. మా బాబు తాగటం లేదని. ఇది మళ్ళీ ఎగెయిన్ కంప్లైంట్ ఉంది డాక్టర్. అక్కడి నుంచి మళ్ళీ సిరప్స్ వేయడం మొదలు పెడతారు ఎపటైట్ కోసం. ఇప్పుడు ఈ మదర్ నుంచి బయటికి రాగానే ప్రతి పని నువ్వే చూస్తున్నావు, నడిపించడం నువ్వే నడిపిస్తున్నావు, పిల్లలకి ఫీడింగ్ నువ్వే, అన్ని నువ్వే చేస్తున్నావు. పాలు తాగకపోతే ఎవరికి స్ట్రెస్ వస్తుంది, అన్నప్రాసన చేస్తావు. అన్నప్రాసన చేసిన దగ్గర నుంచి కూడా మా బాబు డాక్టర్ అవ్వాలి, మా బాబు ఇంజనీర్ అవ్వాలి, మా వాడు IAS అవ్వాలి. ఇదే ఛాసలో అన్నప్రాసన చేసిన 6th month బేబీ దగ్గర నుంచి కూడా యూఆర్ ప్లానింగ్ రిగార్డింగ్ అవర్ బేబీస్ కెరియర్. అక్కడి నుంచి సాలిడ్స్ పెడుతూ వస్తే సాలిడ్స్ కూడా నీ ఇష్ట ప్రకారం పెడుతున్నావు తప్ప పిల్లాడికి ఇష్టం వచ్చినట్టుగా మటుకు పెట్టట్లా. వాడికి ఏం ఇంత తినగలడు, ఎంత తినగలడు అంటే ఇంత ముందు కలిపేసి తోసేయటం, వాడు తింటలేదని అంటాం. అంటే పిల్లవాడు స్ట్రెస్ ఉందా లేదా అనే దానికంటే నువ్వు స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నావు తింటలేదని చెప్పి. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే నీ బాడీలో డెవలప్ అయిందో ప్రతిదీ ఇన్ బిట్వీన్ మదర్ అండ్ చిల్డ్రన్ ఘర్షణ పెరుగుతుంది. మా బాబు తాగట్లేదని నువ్వు చెబితే బాబు ఎందుకు తాగాలి? తాగవలసిన అవసరం లేదు కదా. పండు లాంటి బిడ్డ పుడితే బాగుండు అనుకుంటావు. పండు లాంటి బిడ్డ పుట్టింది. పండు అంటే ఫుల్లీ రైప్ అండ్ ఫ్రూట్. ఒక 4 రోజుల ముందు కనుక డెలివరీ అయిపోతే అది ఇబ్బంది పడుతుంది. పండు లాంటి బిడ్డని నువ్వు పండులాగా ఎలా చూసుకోవాలో నీకు అర్థమవుతుందా? అక్కడ ఇబ్బంది పడిపోతున్నావు నువ్వు. ఆ ఇబ్బందిని తొలగించుకోవాలంటే ఈ ట్రై టు గివ్ ఆప్షన్ టు యువర్ కిడ్. నీకు చిన్న పిల్లలకి తెలియదు అనేది కాదు. పిల్లలు ఏడుస్తున్నారు, కొంచెం ఏడవగానే పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారని చెప్పి అనుకుంటుంది. బట్ పాల కోసం పిల్లలు ఆ ఏజ్లో మటుకు ఏడవరు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? పుట్టంగానే నేను మమ్మీని రా, నేను మదన్ రా అని చెప్పి నువ్వు సొంతంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు నీ బాబుకు. నువ్వు అక్కడి నుంచి ఫాదర్ అంటున్నావు. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. నువ్వు సొంతంగా బిడ్డకు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు. ఎప్పుడైతే స్పర్శ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మదర్కి. నీ పిల్లాడు ఏడుస్తున్నాడు, పాల కోసం మటుకు ఎప్పుడు కాదు. నువ్వు ఒంటి మీద చెయ్యంగానే ఆ ఏడుపు బాగానే చేస్తాడు. వాట్ యూ ఫీల్? నన్ను మదర్ని గుర్తుపెట్టాడు, నేను మదర్ గుర్తుపెట్టాడు, సంతోషపడుతున్నావు. ఆ సంతోషం ఎందుకు కంటిన్యూ చేసుకోలేవు? అందుకని ఎప్పుడు కూడా నీ స్పర్శలో కనుక ఉంటే కిడ్ విల్ గెట్ మోర్ సెక్యూరిటీ. అలా నువ్వు డెవలప్ చేసి ఎప్పటికప్పుడు నీ ఒంటి దగ్గర కూర్చోబెట్టుకోగలిగితే హీ విల్ ఓపెన్ హిస్ మైండ్. చిల్డ్రన్ నడుస్తూ ఉంటాడు, అక్కడి నుంచి 2 years 3 years వచ్చేటప్పటికి స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి వాడికి ఇంటి దగ్గర పాలు తాగి పిల్లాడిని తీసుకెళ్ళిపోయి నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తున్నావు. అక్కడ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు లేదా? అక్కడ స్ట్రెస్ అనేది నువ్వు తెచ్చుకుంటున్నావు తప్ప వాడి ఇవ్వటల్లా. వాడికి స్ట్రెస్ని వాడిలో ఇంపోజ్ చేస్తున్నావు నువ్వు ఇండైరెక్ట్. ఆ ఇంపోజ్ చేసినప్పటికి స్కూల్కి వెళ్తాడు 2 గంటలకి, 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి అక్కడ స్కూల్లో టీచర్లు ఏం చెప్తారు? వాడు ఏ టీచర్ చెప్పినా మదరు ఇవ్వలేకపోతుంది, జాగ్రత్తగా ఫుడ్ పెట్టలేకపోతుంది, పడుకోబెట్టలేకపోతుంది, మదర్ చేసే పని మేము చేస్తామని చెప్పి టీచర్లే చెప్తున్నారు.
ప్లే స్కూల్కి జాయిన్ చేస్తే. అంటే నువ్వు మదర్కి దూరంగా అయిపోతున్నావు, ఆయాలు టీచర్లను ఆయాలు దగ్గర అయిపోతున్నారు వాళ్ళు. నీ మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి తీసుకెళ్తే ఫస్ట్ ఫిఫ్త్ ఇయర్కి వచ్చి ఫస్ట్ ఆల్ చెప్పించాల్సింది పోయి ఇన్ బిట్వీన్ యు ఆర్ గోన్ ప్రెజరైజింగ్ హిమ్. ఇంటి దగ్గర తల్లి దగ్గర ఆడుకోవాల్సిన కుర్రాన్ని తీసుకెళ్లిపోయి స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఫ్రమ్ దట్ ప్లేస్ మావాడు చదవటం లేదు, ఆగాలు చదవకలు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కంపారిజన్ చేయమంటాం కూడా తెలియని టైంలో వాడు స్కూల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నాం. వాడు ఏం చేసి అక్కడ స్కూల్లోకి వెళ్ళిపోయి తింటామో పడకుండా వస్తాడు. ఈ తింటామో పడకుండా అంటే నువ్వు తినట్లేదని అనుకుంటున్నావు తప్ప ఈ కుర్రాడికి రుచి సంగతి చెప్పావు నువ్వు. ఈ రుచి అనేది కూడా చిన్నపిల్లలకి అన్నప్రాసన చేసే దగ్గర రుచులు తెలుసు. కలర్ ఐడెంటిఫికేషన్ ఇస్ మోర్ డామినేట్. ఇఫ్ యూ గో టు ఏ మార్కెట్, కలర్ చూడగానే అట్రాక్ట్ అవుతాడు. బేబీ కలర్, పింక్ కలర్ కనపడంగానే అన్ని కలర్స్. నువ్వు ఫుడ్ ఏం పెడుతున్నావు వాడికి, ఆ ఫుడ్ అన్ని కలిపి చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేసేస్తున్నావు నువ్వు. రుచి తెలియదు, కలర్ తెలియదు, ఏమి తెలియదు, ఆకలి తెలియదు. ఈ స్ట్రెస్ అంతా కూడా నువ్వు స్ట్రెస్ పడుతున్నావు, పిల్లలకి స్ట్రెస్ ఇస్తున్నావు. నీ మాట కొంతకాలానికి వాడు ఏం చేస్తుందో మదర్ అనేది తెలియని స్థితిలో వస్తోంది. బాక్స్ చదువుతావు స్కూల్కి వెళ్ళడానికి, అన్ని కలిపేసి పెట్టేస్తావు. వీడికి ఇది నువ్వు పెట్టేటప్పుడే ఇది ఈ కర్రీ, అరటికాయ కర్రీ, లేకపోతే ఇంకో పొటాటో కర్రీ అని నువ్వు చెప్తున్నావా? పొటాటో చూపించావా పిల్లడికి? లేకపోతే అరటికాయలు చూపించావా? ఈ కూర ఇది అని చెప్పి సెపరేట్ గా చేసి ఇది రైస్, ఇది కూర. ఈ కర్రీ అనేది ఏముంటుంది, దాంట్లో కలర్ ఏముంటుంది, రైస్ ఎలా ఉంటుంది, నువ్వు అన్ని మొత్తం అన్ని మిక్స్ చేసేసి వాడికి ఏమి రుచి తెలియకుండా నీ రుచికి సరిపడగా పిల్లాడికి పెడుతున్నావు తప్ప పిల్లాడి రుచి అంటే ఎప్పుడన్నా తెలుసుకున్నారా మీరు? వాడికి ఆ రుచి అనేది పోతుంది. వాడికి కలర్ ఐడెంటిఫికేషన్ ఇదంతా కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ రాత్రి పూట లేపేటప్పుడు మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి రాత్రి పడుకున్నప్పుడు వాడికి ఏమి ఇష్టము అని తెలుసుకుంటే ఏదైనా తెలియని మెలోడియస్ సాంగ్స్ నీ గర్భస్థ శిశువులో ఉన్నప్పుడు కూడా పిల్లవాడికి వింటాడు మ్యూజిక్ అంతా. గర్భస్థ శిశువులో ఉన్నప్పుడు ఉన్న మ్యూజిక్ వాడికి అలవాటు అవుతుంది మ్యూజిక్ అని. నువ్వు ఏదైతే ఓ సాంగ్ పాడావో వాడికి ఇష్టం వచ్చిన సాంగ్ మెలోడియస్ అంటే వినటానికి చక్కగా వాడు నిద్రలోకి వెళ్ళిపోయేటట్టుగా తయారవ్వాలి. అప్పుడు నాకేదో తెలియని భద్రత వస్తుంది, సెక్యూరిటీ అని దట్ కిడ్ హిమ్సెల్ఫ్ ఫీల్ దట్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీకి వచ్చినప్పుడు వాడు లేవగానే పొద్దున్న లేవగానే ఆహ్లాదకరంగా పడుకుంటాడు, హ్యాపీగా పడుకుంటాడు. మార్నింగ్ లేవగానే హ్యాపీగా లేస్తాడు. హ్యాపీగా లేచిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? గవిప స్కూల్కి వెళ్ళాలి కదా అని బాత్రూంలో తోసేస్తున్నావు. కొంతసేపు ఒక 10 నిమిషాల సేపు వాడితో నువ్వు ప్లే చేయి. వాడు ఏం చేస్తున్నాడో చూడు. నీతో పాటు వాడు మా స్నానానికి వెళ్ళాలని చెప్పి వాడికే ఇండికేషన్ ఇవ్వాలి. నువ్వు స్నానానికి వెళ్ళరా, లేకపోతే నువ్వు ఆహారం తినరా, వాడికి చూపిస్తూ వాడి కంటెదరకుండా ఇది కర్రీ, ఇది రైస్ అని చెప్పి నువ్వు కలిపి పెడుతున్నప్పుడు వాడు రుచిని ఆస్వాదిస్తాడు. ఇది రుచి బాగుంది అనుకుంటాడు, ఇంకో కలర్ కావాలనుకుంటాడు, ఇంకో కలర్ కావాలనుకుంటున్నాడు. ఆ కలర్ అట్రాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో కిచెన్ నువ్వు ఆహార పదార్థం తయారు చేసి స్కూల్కి పంపించేటప్పుడు కూడా ఇది మటుకు నువ్వు కంటిన్యూస్గా చేయాలి. నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చదువుతున్నాడని చెప్పి అనుకోవద్దు. నువ్వు పంపించింది స్కూల్లో ఆడుకోవడం కోసం పంపించావు, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిన కుర్రాన్ని ఏం చదువుతున్నావు అని చెప్పి అడుగుతావు. మా బాబు ఎట్లా ఆడుకుంటున్నాడు, మా బాబు బాగా ఆడుకుంటున్నాడా, ఎలా ఆడుకుంటాడు? 10 మంది పిల్లలతో శుభ్రంగా ఆడుకుంటాడు వాడు. నువ్వు ఇంటర్వ్యూ కాకుండా ఉంటే ఓకే. అక్కడ ఇంటర్వ్యూ కాకూడదు. టీచర్స్ వాళ్ళు ఎలా చెప్పాలని అంటే వాళ్ళు చెప్పడం తెలుసు, ఎందుకంటే మోర్ దాన్ యూ దే ఆర్ ఏబుల్ టు టీచ్. నీకంటే ఒక 10% అని ఎక్కువగా ఉంది. మన టీచర్స్ ఎక్కడ కామెంట్ చేయకూడదు. అక్కడి నుంచి ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇమ్మీడియట్ గా స్కూల్ నుంచి రాగానే డ్రెస్ మార్చేసుకుంటున్నా అంటావు. డ్రెస్ మార్చుకుంటావు అంటే అంతకు ఇంతవరకు డ్రెస్ మార్చుకోకుండా వచ్చి ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ముందు డ్రెస్ మార్చుకోమంటే ఏ పిల్లడనే ఉంటాడా? వాడికి జస్ట్ నెగిటివ్ రియాక్షన్. ఆ పిల్లలు వినాలనుకుంటాడు, వాడికేమో నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు వెళుతున్నావు బయటికి పిల్లలతో పాటు, నువ్వు ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకుంటున్నావా? నువ్వు మార్చుకోవు, నీ పిల్లల పాటు మార్చుకోవాలి. ఈ ధ్యాస అనేది పిల్లలకి ఇండికేషన్. మా మదర్ బయటికి వెళ్ళింది, డ్రెస్ మార్చుకోలేదు, మమ్మల్ని కూడా మార్చుకోమంటుంది. రాగానే సాయంత్రం రాగానే నువ్వు ఇంటికి కొంత సేద తీర్చాలి. వాడు అక్కడ ఫుడ్ తిన్నాడా లేదా అనే సంగతి పక్కన పెట్టి నువ్వు ఏ పదార్థం చేశావు ఆ పదార్థం చెప్పుతో పెడుతూ శుభ్రంగా రాగానే
ఓ సోఫాలో కూర్చుని పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి. నీ స్పర్శ పిల్లలకి చాలా అవసరం. ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ ఇంట్రాక్టర్ లైఫ్లో వచ్చినప్పుడు కొంచెం ఆ ఏజ్ గ్రూప్లో వచ్చిన తర్వాత ఒరే నేను 10 నెలలు మోసి పెంచాను నా మాట వింటాను లేదా అంటుంది మదరు. పిల్లాడు ఏమంటాడో తెలుసా, 10 నెలలు నన్ను నీ గర్భంలో పెట్టుకుని పోషించావు, నాకు ఆహారం లేదు, తిండి లేదు, గాలి పుచ్చుకొని ఏమీ చేయవు, నన్ను బంధించావు కదా అంటాడు. నన్ను సమాధానం చెప్పగలవా? సో ఇంట్రాక్టర్ లైఫ్లో ఉండేదాన్ని ఎక్స్ట్రాక్టర్ లైఫ్లో వాడు అడుగుతున్నాడు వాడు. సో దట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఈ స్కూల్ డ్రెస్ మార్చమని చెప్పడం అనేది తప్పు. అక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకో శుభ్రంగా. తల్లి ఒళ్ళో ఒళ్ళో తలకాయ పెట్టుకుంటే వాడు పొద్దున నుంచి అక్కడ ఏదో స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాడు. నా సొంత తల్లి దగ్గరకు వచ్చాయని చెప్పనే ఫీలింగ్ ఉంటుంది. మదర్లీ ఎఫెక్షన్, చిల్డ్రన్ ఎఫెక్షన్. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒళ్ళో తల పెట్టుకుని దానికి శుభ్రంగా వాడికి ఒక 5 నిమిషాలు తలలోంచి వెంట్రుకల్లో దగ్గర హెయిర్లోంచి ఇలా నిమురుతూ ఉంటే, ఇలా జస్ట్ నిమురుతూ ఉంటే ఆ కిటికి ఏంటంటే తెలియని ఆనందం, తెలియని సంతోషం. అక్కడి నుంచి ఎక్కడ ఏ పిల్లలు తెలియని చోటకి వెళ్ళి అక్కడ ఏదో టీచర్స్ దగ్గర అక్కడంతా కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి రాగానే నువ్వు కూడా స్ట్రెస్ పెడుతున్నావు. అక్కడ ఆ స్ట్రెస్ను మానేయాలంటే నువ్వు ఒళ్ళో పడుకోబెట్టుకుని శుభ్రంగా వాడు తలకాయ పెట్టుకుని నిమురుతూ కూర్చు. ఒక 5 నిమిషాలు వాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిన తర్వాతే ఫుడ్ పెట్టు. ఆ ఫుడ్ పెట్టిన తర్వాత కాసేపు నువ్వు పిల్లాడితో ఆడుకుంటాం అనేది అలవాటు చేసుకో. జస్ట్ ప్లే విత్ హర్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైతే ఫ్రెండ్స్తో ఆడుకుని తెలియని ఆనందానికి తెలియని భయానికి గురయ్యాడో, ఇక్కడ మదర్ దగ్గర ఎప్పుడైతే ఆడుకుంటూ అలవాటు చేసుకున్నాడో, ఇక్కడ మదర్ నా ఫ్రెండ్ అంటే మీన్స్ ఇవ్వటమే ఫ్రెండ్ అంటే, పుచ్చుకుంటాం కాదు. అలాగే నువ్వు మదర్ ఇచ్చేయాలి. వాడు అప్పుడు కూడా కుర్రాడు నీకు ఇస్తాడు సంతోషాన్ని. ఓకే, ఆ సంతోషాన్ని ఇచ్చినప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగా ఆడుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మదర్ స్టూడెంట్ కుర్రాడికి తనకు తెలుస్తుంది నేను ఏ ప్రాబ్లం వచ్చినా నా మదర్ రెక్టిఫై చేయగలదు. అందుకని ఆ రెక్టిఫై చేయగలదు అని చెప్పి అనుకున్న మైండ్లోకి సంకేతాలు ఎప్పుడైతే వెళ్ళినాయో హీ ఫీల్ గుడ్, అంతా రిలాక్స్ అయిపోతాడు. అప్పుడు హీ విల్ ఓపెన్ హిస్ మైండ్. స్కూల్లో ఏం జరుగుతోంది, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనేది నిదానంగా తన భాషలో తను చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మీరేం చేస్తున్నారు, వీడైతే చెప్పంగానే టీచర్ లేదని చెప్పి టీచర్ దగ్గర వెళ్ళటం, అక్కడి నుంచి కామెంట్స్ తీసుకురావడం, వీడికి క్యాటర్ వేయటం. నువ్వు ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా నువ్వు మీ మదర్కి ఎందుకు చెప్పావు అని మళ్ళీ టీచర్ క్యాటర్ వేయటం. ఈ విషయం సర్కిల్ ఇది ఎవరన్నా భరించగలరా? నష్టపోయేది నువ్వే. మళ్ళీ అక్కడ నువ్వేం చేయాలి, ఇప్పుడు ఎప్పుడైతే ఉళ్ళ పడుకోబెట్టు శాంతి తెచ్చావో అక్కడ ఆనందం కలిగినప్పుడు పిల్లాడితో ఆడుకుంటే ప్రతి విషయం నా మదర్ సాల్వ్ చేస్తుంది అనేది మదర్కి తెలుస్తుంది, పిల్లాడికి కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి కావాల్సిన ఫుడ్, చదువు మటుకు ఇంటి దగ్గర చదివించడానికి కొంత ఏజ్ వరకు చదువు సంగతి పక్కన పెట్టండి. ఇంటి దగ్గర చదువు అనుకున్నారు, స్కూల్కి చదువు అంటారు. స్కూల్లోనూ చదివే, ఇంటి దగ్గర వచ్చిన చదివే. ఎక్కడ రిలాక్స్ అవుతాడు? రిలాక్స్ అవ్వడం అనేది అసలు మన విద్యా వ్యవస్థలోనే ఉండదు. సో దట్ నువ్వు రిలాక్సేషన్ ఇవ్వాలని అనుకుంటే వాడితో కలిసి ఆడుకున్న తర్వాత ఫుడ్ పెట్టు. ఈ ఫుడ్లో ఏముందో చెప్పు. ఈ ఫుడ్లో కొంచెం ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది కూడా దీంట్లో సాల్ట్ ఉంది, దీంట్లో పెప్పర్ ఉంది, దీంట్లో ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ పనిచేస్తుంది బాడీకి. ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం వస్తే ఎన్విరాన్మెంట్ అని ఎట్టా వాడుకోవాలో వాడికి తెలుస్తుంది. వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్లో ఏ వస్తువు దొరుకుతుంది, ఏ వస్తువులు మనం ఎలా తీసుకోవాలని చెప్పి ఫీడింగ్. నువ్వేమనుకుంటావు అన్ని నీకే తెలుసు, పిల్లలకు ఉప్పు అంటే తెలియదు అని అనుకుంటావు. ఎప్పటి వరకు? వాడికి 25 వచ్చే వరకు. ఉప్పు తెలియదు, వాడికి ఏమీ తెలియదు, కారం తెలియదు. అప్పటి వరకు నువ్వు పెంచేస్తున్నావు. ఇప్పుడు నీదే ఇష్టం, వాడికి డాక్టర్ అవ్వాలి, డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి, అన్ని నువ్వే అనుకుంటున్నావు. నువ్వే అనుకుని యూఆర్ గివింగ్ మచ్ ప్రెషర్. నువ్వు ప్రశాంతంగా ఉండటంలా వాడు ప్రశాంతంగా ఉండేటట్టు. అందులో ఫ్రిక్షన్ పోవాలంటే ఎదరవాడి కిందగా ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పారు. వాడికి ఏం కావాలో చూడు, వాడికి ఏం కోరికలు ఉన్నాయో చూడు, ఏదైతే ఇష్టపడుతున్నాడో చూడు. వాడికి ఇష్టం వచ్చిన ఫుడ్ ఒక పూట వండి పెట్టు. రోజు పొటాటో కర్రీ వండి పెట్టు. పొటాటో కర్రీ చాలా బ్రహ్మాండమైన న్యూట్రిటివ్ ఫుడ్. పొటాటో కర్రీలో ఏం లేదు. దానికి నువ్వేం చేస్తున్నావు, అన్ని అలవాటు చేయాలి కదా అని చెప్పి నువ్వు ఏదో ఒకటి వాడికి ఇష్టం లేని పెడుతున్నావు. చీ అని అనుకుని వాడే చిరాకు పడి ఈ ఫుడ్ తినకూడదు నిర్ణయించుకుంటాడు.
ఆ నిర్ణయించుకుని ఎప్పుడైతే అనుకున్నాడో ఫుడ్ని ఎంత ఫుడ్ పెట్టాలో పిల్లాడికి అంత ఫుడ్ నువ్వు ఇంత ముద్దలు చేసి నోట్లో పెట్టేస్తుంటావు. వాడు తిన్నాడా నవ్విగాడా లేదని అక్కర్లా. మావాడు ఎక్కువసేపు టైం తీసుకుంటాడండి, తొందరగా తిన్నాడు. అంటే రుచి తెలుసా వాడికి, ఆకలి తెలుసా, ఏమీ తెలియకుండా నీ ఆకలి తీర్చుకోవడం కోసం నువ్వు వాడికి ఇంపోజ్ చేస్తున్నావు. నీ ఆకలి తీరుతోంది అక్కడ, నీకు తీరటల్లా. వాడికి తీరుతోందా, తీరటల్లా. ఆకలి వేసినప్పుడు ఫుడ్ తింటారా, ఆకలి లేకుండా ఉన్నప్పుడు ఫుడ్ తింటారా? ఆకలి అనేది నువ్వు ఎప్పుడో నేర్పుతున్నావా? ఇది కాలంలో కోరిక ఉంది వాడికి, ఏమీ కోరిక లేదు. సో అన్ని విషయాలు బొమ్మరిల్లు సినిమాలాగా అన్ని నువ్వే చూపిస్తున్నావు. ఇది ఎంత మటుకు ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. మదర్లీ ఎఫెక్ట్స్ అనేది మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ చిల్డ్రన్. స్ట్రెస్ అనేది కూడా ఇన్ బిట్వీన్ 2 persons, మోర్ దాన్ 2 persons ఉంటుంది. ఒక్కదానే ఉన్నావు ఇంట్లో పడుకుంటూ, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు నువ్వు ఇంట్లో పడుకుంటే ఏమన్నా తోస్తుందా నీకు? నువ్వు ఏం స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అక్కడ? పిల్లలు రాగా మళ్ళీ స్ట్రెస్ పెడుతున్నావు. నువ్వు ఇంటి దగ్గర నువ్వు చక్కగా రిలాక్స్ అవ్వు. ఇట్ హ్యావ్ టు చాక్ అవుట్ ఎ ప్లాన్. ద కిడ్ ఇమీడియట్లీ రిటర్న్ బ్యాక్ టు యువర్ హౌస్. వాడికి ఏం చేస్తే బాగుంటుంది ప్లాన్ చాక్అవుట్ చేసుకుని మొత్తం వాడికి హౌస్ హోల్డ్ వర్క్ అంతా బై కీపింగ్ ఎ సైడ్. వాడు రాగా వాడితోనే కూర్చో. బికాస్ వాడు ఏదన్నా ఏజ్ గ్రూప్ని బట్టి అర్లీగా పడుకుంటూ అలవాటు చేసుకుంటారు వాళ్ళు. అర్లీగా ఎప్పుడైతే పడుకుంటానికి అలవాటు చేసుకున్నారో వాళ్ళు తొందరగా దేవుని వేకప్. మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఏమి స్ట్రెస్ లేకపోతే. నువ్వు పడుకున్నప్పుడు ఏం చెప్తున్నావు పిల్లలకి? రేపు స్కూల్కి వెళ్ళాలరా, ఈ పని చేయాలరా అని నువ్వు చెప్తున్నావు వాడికి. అలా కాకుండా వాడికి ఏదైతే చెప్పదలుచుకున్నావో మాటల్లో చక్కగా వెనెవర్ హీఈస్ ఇన్ ఏ మూడ్ టు లిజన్ యువర్ వర్డ్స్, నీ మాట చెప్పితే వాడు వింటాడు అనుకునేది కొన్ని క్షణాలు ఉంటుంది పిల్లలకి. ఆ క్షణాల్లో నువ్వు ఐడెంటిఫై చేసి ఆ టైంలోనే నువ్వు అక్కడ నిదానంగా ఎడ్యుకేట్ చేయాలి, ఇంపోజ్ చేయకూడదు. ఇంపోజ్ అంటే నిర్దిష్టంగా నువ్వు చేయాలి అని అనుకుంటాం వేరు. ఇది చక్కగా నువ్వు వాడికి ఎడ్యుకేట్ చేయగలిగితే వాడు చక్కగా ఆ ఎడ్యుకేషన్లో పడి ఉంటాడు. ప్రతిదానికి భయం ఉండదు. మా అమ్మ అంటే భయం ఉండదు, తండ్రి అంటే భయం ఉండదు. పిల్లలందరూ పెరిగే తల్లి దగ్గరే. తల్లి చెప్పుకుంటారు. నువ్వు పిల్లాడిని కొట్టావు, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చేస్తాడు, నీ కాళ్ళ మధ్య చేస్తాడు. ఇంకోటి ప్రపంచంలో ఎవరు కొట్టినా నీ దగ్గరికి వస్తాడు, నువ్వు కొట్టినా నువ్వు దగ్గరికి వస్తాడు. దట్ ఈస్ మదర్లీ అఫెక్షన్. నువ్వు చూపిస్తున్నావు మదర్లీ అఫెక్షన్. ఎంటైర్ ప్రాబ్లం లైస్ విత్ యూ అంటే మీరందరూ తల్లులందరూ బాధపడతారు. కానీ ఇది వాస్తవం. వాస్తవాన్ని దగ్గరికి వెళ్ళండి, ఆలోచించండి. పాడైపోయేది నీ కొడుకే, బాగుపడేది నీ కొడుకే. అక్కడ అంత రిజల్ట్ ఓరియంటెడ్. నీ కొడుకు బాగుపడతాడు. వాడు ఏదైనా చదువుకోనివ్వండి, హైయెస్ట్ మార్క్స్ అనేది కాదు, విఘ్నతతో చదువుకోవాలి. ఎన్విరాన్మెంట్లో ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు, 99% వస్తుంది. ఎందుకు పనికిరాడు? పబ్లిక్ సోషల్ ఎన్విరాన్మెంట్ వాడుకుంటాం తెలియదు. ఇంటెలిజెన్స్ వేరు, తెలివితేటలు. సోషల్ ఇంటెలిజెన్స్ వేరు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సోషల్ ఇంటెలిజెన్స్ కావాలా, ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ కావాలా? తెలివితేటలు అంటే తెలివితేటలు ఉంటే 99% మార్క్ రావాలి. వాడు చదువుకుంటాం ఒకటే, పక్కన కొరతో మాట్లాడతాం తెలియదు. సోషల్ ఎన్విరాన్మెంట్ 80 మార్క్స్ వస్తాయి, 90 మార్క్స్ వస్తాయి. సోషల్ ఎన్విరాన్మెంట్ అడ్డ బతకాలో తెలుస్తుంది వాడికి. నువ్వు సోషల్ ఎన్విరాన్మెంట్ మాట్లాడు. ఎవరైతే మీ ఇంటికి వస్తారో మాట్లాడచ్చు, వాళ్ళతో కాస్త ఈ కాన్వర్సేషన్ పెట్టు ఇన్ బిట్వీన్ 2 persons. వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఆడుకోవాలా, వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పాలని చెప్పి నువ్వు ఎడ్యుకేట్ చెయ్యి. నువ్వే తెల్లారు తీసుకుని బోళ్ళు అబద్ధాలు ఆడుతున్నావు ఫోన్ పుచ్చుకొని. మీ మ్యాన్ ఉన్నాడా, మీ మ్యాన్ గారు ఉన్నారంటే ఎవరైనా చెప్తున్నావు ఉంచుకొని. పిల్లల దగ్గర అబద్ధం ఆడుతున్నావు. ఈ అబద్ధం అనేది వాళ్ళకి తెలియదు. అబద్ధమే నిజం అనుకుంటాడు వాడు. కొంతకాలం పోయిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి కేకలేస్తావు. అందులో నువ్వు చెప్పిందే చేస్తున్నాడు తప్ప, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు తప్ప, నువ్వు చెయ్యింది కుర్రాడి చేయడు. అబద్ధం అని చెప్పినా నిజం చెప్పినా వాడికి అబద్ధం అనేది తెలియదు, నిజం అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ పనిష్మెంట్కి వెళ్ళటల్లా, హర్ట్ అవటల్లా. నీ టంగ్ స్లిప్ అయింది ఒక రోజు ఎవరి మీదన్నా, అది నీకు హర్ట్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. నీకు హ్యాండ్ స్లిప్ అయింది, అక్కడ తెలుస్తుంది. ఈ రెండు కూడా వాడికి తెలియదు. నువ్వు ఎన్ని మాటలన్నా కుర్రాడికి తెలియదు. ఎన్ని దెబ్బలు కొట్టినా వాడు పట్టించుకోడు. మా అమ్మే కొట్టింది కదా అనుకుంటాడు. అదే దిస్ ఈస్ ద ఎన్విరాన్మెంట్. పడుకునే ముందు వాడు ఎలా పడుకోబెట్టాలి, పక్కన పడుకోబెట్టుకుని నా తల్లి దగ్గర నేను పడుకున్నాను అంటే ఫుల్ సెక్యూరిటీగా మంచి నిద్రలో పోతాడు. మరి నువ్వు అక్కడ పడుకోరా, అక్కడ వెళ్ళి పడుకో అని వాడు పడుకోబెట్టడానికి వెళ్ళిపోయి వచ్చి నీ పనులు చూసుకుంటావు. నువ్వు వాడు ఎక్కడ పడుకున్నాడు? వాడు స్వస్థలం కావాలి. స్వస్థలం అంటే తల్లి దగ్గర పడుకోవాలి. తల్లి చేతి వేసి చెయ్యి ఒంటి మీద వేస్తే
చెయ్యి ఒంటి మీద వేసిన చెయ్యి సెక్యూరిటీ వాడికి, నీకు తెల్లవారు నేను సెక్యూరిటీగా ఉన్నానని చెప్పి చెప్తావు నువ్వు. ఆ చెయ్యి ఒకటి, ఆ చెయ్యి అనేది నా చేతిలో ఏముంది అనిపిస్తుంది, కానీ వాడికి తెలుసు ఈ చేతిలో సెక్యూరిటీ ఉందని చెప్పి. అందుకు నువ్వు చెయ్యి వేసుకునేట్టు చేసుకుని దగ్గర పెట్టుకుంటే సెక్యూరిటీగా పడుకున్నావు అని చెప్పి అనుకుని ఉదయం లేచినప్పుడు సెక్యూరిటీగానే లేస్తాడు. రాత్రిపూట వాడు పడుకున్నప్పుడు, మార్నింగ్ లేచినప్పుడు ఏదైతే ప్లీజింగ్ గా ఉంటున్నావో రాత్రి పడుకునేటప్పుడు కూడా నువ్వు ప్లీజింగ్ వర్డ్సే చెప్పాలి, ప్లీజింగ్ వర్డ్సే మాట్లాడాలి. డోంట్ హర్ట్ యువర్ కిడ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్. ఎవరిని కిడ్ చేయకూడదు, పరుషమైన మాటలు మాట్లాడకూడదు, హార్ష్ వాయిస్ ఉండకూడదు. ఇవి కనుక అలవాటు చేసుకుంటే, ఇదంతా నీకే చెప్తున్నా. వై? బికాస్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ దట్ హౌస్. ఫాదరు దొరకడు, పొద్దున్నే సాయంత్రం వెళ్ళిపోతాడు, మదరే ఉంటుంది, నువ్వే ఫీడ్ చేస్తున్నావు చక్కగా, నువ్వే అతని బాగోగులు చూస్తున్నావు, 25 ఏళ్ల వరకు చేస్తున్నావు. ఈ ఘర్షణ కనుక నువ్వు కంటిన్యూ చేస్తే ఇది లైఫ్ లాంగ్ నీ కుర్రాడి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది తప్ప పాజిటివ్ కాన్సెప్ట్ రాదు. ఎప్పుడు కంపారిజన్ చేస్తారు, వాళ్ళ పిల్లాడు చూడు బాగా చదువుతున్నాడు, వీళ్ళ పిల్లాడు చూడు చెప్పిన మాట ఉంటున్నాడు. కానీ ఆ ప్రాబ్లం అనేది పిల్లాడు చెడిపోయాడు అని అంటే, బాగుపడ్డాడన్నా నువ్వే కారణం. నువ్వు కారణం కింద తీసుకో. నేను చెప్పే వర్డ్ నీకు నెగిటివ్ అనిపించవచ్చు, బాధపడచ్చు, బాధపడు ఒక 10 నిమిషాలు. బాధపడిన తర్వాత అప్పుడు నీ మైండ్ రిలాక్స్ అవుతుంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు చేస్తున్నాను అనేది ఈ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫై, ఎక్కడ తప్పు జరుగుతోంది, ఆ తప్పును నువ్వు రెక్టిఫై చేసుకుంటానికి ఆలోచించు. ద సేమ్ వే రాత్రి పడుకోగానే మార్నింగ్ లేవగానే నువ్వు స్కూల్ టైం అయింది లేవాలని చెప్పొద్దు. చక్కగా పిల్లలతో ఆడుకోవడం కోసంలే వాడు లేచే టైంకి నీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకో. ఇలా కనుక నువ్వు చేసుకుంటే ఈ హైపర్ సెన్సిటివిటీ ఉండదు. తర్వాత సెన్సిటివిటీలో బతుకుతావు నువ్వు. సెన్సిటివిటీ అంటే ప్రతిదీ ప్రాబ్లం రిసీవ్ చేసుకుని సాల్వ్ చేసుకుంటాం. మనందరం పెద్దవాళ్ళమే. అబ్దుల్ కలాం చాలా గొప్పవాడు, కానీ నాకేం గొప్పవాడు కాదు. అంటే మీరు డాక్టర్ కదా, గొప్పవాడు కాదని మీరు ఎందుకు ఉంటున్నారంటే, నేను అతన్ని చేస్తున్న మంచి పనుల్లో నేను ఏది ఇంప్లిమెంట్ చేయలేదు సోఫా. ఇంకో వర్షను నేను టీవీ చూస్తున్నాను, ఇస్రోలో పనిచేసాడు, ఫ్లైట్స్ అన్ని తిరుగుతున్నాయి, కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, ఇవన్నీ కూడా అబ్దుల్ కలాం చేశాడు. ఆ వర్షం చూసుకుంటే అబ్దుల్ కలాం గొప్పవాడు, కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేదు దాంట్లో. నేను అబ్దుల్ కలాం గొప్పవాడని చెప్పి చెప్తే ఎలా? అందువల్ల ఎవడైతే గొప్పవాడయ్యి ఈ కుర్రాడికి పనికొస్తూ అనుకుంటారో అది వాడండి, లేకపోతే అన్ని దూరంగా పెట్టండి. ఇదే కనుక స్ట్రెస్ నీ పిల్లాడికి కంటిన్యూ చేస్తే నీ పిల్లాడు నీకు దూరం అవుతాడు తప్ప దగ్గర కాడు. వాడు చదవటం చెప్పి హాస్టల్ చెప్పిస్తానంటావు, పొద్దునకే లేచిన కానీ ట్యూషన్స్ అంటావు. అసలు నీ దగ్గర పెట్టుకోవడానికి నువ్వు ఒప్పుకుంటుంది. మదర్కి చిల్డ్రన్ నేను చెప్పింది అర్థం చేసుకునే స్థాయికి వచ్చి ఉండడు. సో దట్ పిల్లల్లో మీరు చెప్పినప్పుడు కూడా పిల్లల్లో ఇవి రెక్టిఫై కాకపోతున్నా, లేదు ఇలా ఉన్నప్పుడు కూడా మీకు మీరే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే అది డిజార్డర్స్ కిందే తీసుకుంటాం. ఆ డిజార్డర్ రెక్టిఫై చేయడానికి దానికి హోమియోపతిలో బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి, మైండ్ మీద యాక్ట్ చేసేవి. చొక్క మైండ్ కామ్గా ఉంచేయడానికి సరిపడా బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి కాబట్టి ఆ మందులు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. టోటల్గా మీరు మేనేజ్మెంట్లో కనుక తగ్గకపోతే మందులు వాడుకోండి. కంప్లీట్గా రెక్టిఫై అవడానికి దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇస్ దేర్ విత్ హోమియోపతి మెడిసిన్స్.